మిత్రమా, జీవితం అనే యుద్ధంలో నీకు ఎదురయ్యే ప్రతి మనిషి ఒక పాఠం. ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నవాడే నిజమైన విజయాన్ని పొందుతాడు. అజ్ఞానితో వాదించకు, జ్ఞానితో పోరాడకు, ధర్మవంతునికి ద్రోహం చేయకు, నీకంటే బలవంతుడి ముందు అహంకారం చూపించకు. మిత్రమా, ఎవరైనా నీతో కోపంగా ప్రవర్తించినప్పుడు నువ్వు ఆ కోపానికి నీ కోపంతో సమాధానం ఇవ్వకూడదు. ఎందుకంటే అగ్నికి అగ్ని తోడైతే అరణ్యం మొత్తం దహనమవుతుంది. అయితే నీ సహనం, నీ నిశ్చలత ఆ అగ్నిని ఆర్పే జలం లాంటిది. ఎవరితోనైనా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడు. నిన్ను చిన్నచూపు చూసేవాడు తన అజ్ఞానంతోనే నాశనమవుతాడు. కానీ నువ్వు ఆ అజ్ఞానంలో లీలమైతే నువ్వు కూడా అదే అంధకారంలో పడిపోతావు. మిత్రమా, నీకు మిత్రుడైన వాడితో నీ ప్రవర్తన సౌమ్యంగా ఉండాలి. కానీ అతను తప్పుదారి పట్టినప్పుడు మాత్రం నువ్వు మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఆ సమయంలో మౌనంగా ఉండటం అతనికి నువ్వు చేసే ద్రోహమే అవుతుంది. స్నేహంలో సత్యం చెప్పే ధైర్యం ఉండాలి. నిజం బాధించవచ్చు, కానీ అదే అతనిని కాపాడుతుంది. శత్రువుతో ప్రవర్తించడము కూడా ఒక కళ. ఎప్పుడూ కూడా నీ శత్రువులను తక్కువ అంచనా వేయద్దు. సింహాన్ని చిన్న పిల్లి అనుకుంటే నీ ప్రాణమే పోతుంది. అందుకే శత్రువుతో మౌనంగా, జాగ్రత్తగా, అవసరమైతే ఒక మంచి వ్యూహంతో ప్రవర్తించు. నువ్వు ఆత్మవిశ్వాసం కలవాడివి, కానీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కూడా అహంకారంగా మారకూడదు. మిత్రమా, నీకు మేలు చేసిన వాడిని ఎప్పటికీ మరచిపోవద్దు. గురువుతో, తల్లిదండ్రులతో, నీ కోసం ఏదైనా త్యాగం చేసిన వారితో నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ప్రవర్తించు. ఎందుకంటే వారిని గౌరవించని వాడు ఎన్నటికీ ఎదగడు. కృతజ్ఞత లేని హృదయం శూన్యం వంటిది. సమాజంలో ప్రతి మనిషి ఒక రూపంలో నీకు ఎదురవుతాడు. ఒక ధైర్యవంతుడు వస్తాడు నీ ధైర్యాన్ని పరీక్షించడానికి. ఒక మోసగాడు వస్తాడు నీ జ్ఞానాన్ని పరీక్షించడానికి. ఒక ధర్మవంతుడు వస్తాడు నీ వినమ్రతను పరీక్షించడానికి. అందువల్ల ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడం అంటే జీవిత కళనే నేర్చుకోవడం. గౌరవం గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ప్రేమ ప్రేమను పెంచుతుంది. ద్రోహం ద్రోహాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. మిత్రమా, అందుకే జాగ్రత్తగా, జ్ఞానంతో, ధర్మంతో ప్రతి ఒక్కరితో ప్రవర్తించు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలిసిన వాడే నిజమైన యోధుడు. అలాంటి వాడి మాటలు గెలుస్తాయి. అలాంటి వాడి పని గెలుస్తుంది. అలాంటి వాడి జీవితం గెలుస్తుంది. కాబట్టి మిత్రమా, నీ మాటలు నీ ఆయుధాలు కావాలి. నీ ప్రవర్తన నీ గెలుపు కావాలి. నీ ధర్మమే నీ నిజమైన రక్షణ కావాలి.